ఏం పేరమ్మా? లావణ్య. లావణ్య. ఎట్లుందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మంచిగా చేస్తారంటావా? పేదవాళ్ళకి చేసిన ఎవరైనా పేదవాళ్ళకి చేయాలి కదా. ఎవరు చూస్తారో వాళ్ళే వేస్తారు, వాళ్ళకే వేయాలనుకుంటున్నాం మేము. అంతే. కేసీఆర్ గెలవాలనుకుంటున్నాం. కేసీఆర్ గెలవాలి. ఎందుకమ్మా? కేసీఆర్ అంటే కేసీఆర్ ఉన్నప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. చాలా చేసిండు కేసీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అంతా ఆగం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు కొంచెం న్యాయమే చేసిండు. ఇప్పుడు అంత అనిపిస్తలేదు. మీ కేసీఆర్ కిట్ గానీ న్యూట్రిషన్ కిట్లు గానీ అలాంటివి వచ్చేది వచ్చినాయి, హెల్త్ పరంగా కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి 4 నెలలు అవుతాం కాంగ్రెస్ గవర్నమెంట్ 500 సిలిండర్ ఇచ్చినామంటుంది, మహిళలకు 2500 ఇచ్చినామంటుంది. వచ్చినాయా మీ అన్ని? రాలేదు. అయితే చూద్దాము. ఖాళీ సిలిండర్ అయితే సిలిండర్ 500 రాలేదు. మహిళలకు గిట్ట వీళ్ళ వర్లేవు. 2500 ఇవ్వలేదు. 4000 పింఛన్ కూడా ఇవ్వలేదు. రాలేదు. ఏంది మరి? ఎన్నికల ముందు ఎన్నో చెప్పారు కదా వీళ్ళు. చెప్పారు కానీ అందరు చెప్తారు కదా. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 5 గంటలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. అదే చెప్తారు కానీ చూద్దాం. కేసీఆర్ గెలవాలని ఉంది కానీ చూద్దాం. కేసీఆర్ గెలవాలని ఉంది. ఎందుకమ్మా? అంటే అప్పుడు కొన్ని చేసిండు కదా నాన్న మంచిగా. ఇప్పుడు రైలు అవి ఇవి చేసిండు కదా. కేసీఆర్ రోడ్లు కానీ డ్రైవర్స్ కానీ ఇవన్నీ మంచిగా చేసిండు కదా. అది అందుకని ఆయన మీద అభిమానం, కేసీఆర్ పైన అభిమానం. ఎందుకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిందన్నా? ఏదో ఇక అట్లా అంతే అంటూ. ఇట్లా మరి కాంగ్రెస్ పాలన ఎట్లుంది? 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు అయినట్టేనా? ఆయన కొన్ని చేసిండు కదా. మాకు తెలిసిన కాడికి అయితే కేసీఆర్ కొన్ని చేసిండని మాకు అనుభవం. కేసీఆర్ అయితే చేసిండంట అప్పుడు. మరి మళ్ళీ ఎంపీ ఎలక్షన్ లో కేసీఆర్ రావాలంటవా? రావాలని నేను అనుకుంటున్నా కానీ జనాలు ఒక్కదాన్నేనా, ఎంతో మంది నీ వరకు అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటావు మరి? నాకు చెప్పు ఒక ముచ్చట. రైతు బంధు చేసిండా మీకు? మాకేం చేయలేదు. ఇంత పని చేసుకుంటున్నాం. ఏది చేయలేదు. ఊరి తప్ప మరి మాకు ఎక్కడ చేయలేదు. ఎక్కడ పింఛన్ తీసుకుంటున్నావు మరి? పింఛన్ 4000 ఇస్తారా పింఛన్? లేదు, 2000. అదే 4000 ఇస్తా కానీ రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలే. మాట అని చెప్పబోదు. మరి ఏంది మరి ఈసారి వేస్తావా మరి రేవంత్ రెడ్డికి? ఇంకా రానిలేదు మాకు ఈ చేప రానిలేదు. ఇంకా పింఛన్ ఇవ్వలేదు 4000. మోసం చేసినట్ట మరి రేవంత్ రెడ్డి మిమ్మల్ని నమ్మించి. మోసం చేయకపోతే ఏం చేస్తాడు మరి గరీబ్ మందికి? ఎట్లుందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? మహిళలకు 2500 ఇచ్చినామని చెప్తుంది. వచ్చినాయా? ఏం రాలేదు. చెప్పు ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక? మహిళలకి 2500 ఇచ్చినామంటారు, 4000 పింఛన్ ఇస్తామంటున్నారు. ఇప్పటికి ఏమి ఇవ్వలేదు. కేసీఆర్ వస్తేనే బాగుంటది. ఎందుకు? మంచిగా ఉంది కదా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. నీళ్ళు, కరెంటు పోతున్నది. కరెంటు పోతుందా? పోతున్నది కరెంటు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి రాగానే కరెంటు పోతుంది? ఏమో. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు పథకాలు వస్తున్నాయా మరి మీకు? మాకేం వస్తలేవు అసలు. అదే 100 రోజులు 5 గ్యారెంటీలు ఇచ్చినామని. ఏం లేవు. బస్సుదే ఉన్నది కానీ ఇంకేం లేదు.